దశమి, విజయదశమి. ఈ విజయదశమి అనేది విజయాలను ఇస్తుందండి. చాలా సంకేతాలు ఉన్నాయి. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు అక్కడ పెట్టి ఈ విజయదశమి రోజునే తీసుకొని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళారు అని ఒక కథ. విజయాన్ని పొందారు కదా, అందుకు విజయదశమి. 10 తలలు ఉన్న రావణుని సంహరించి రామచంద్ర ప్రభు అయోధ్యకు వచ్చాడు విజయవంతంగా అని విజయదశమి అని. ఈ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా మనల్ని అలరిస్తుంది. రాజరాజేశ్వరి ప్రసన్న వదనం అండి. ఎంత అమ్మవారి ముఖం చూస్తే నిజంగా అలా చూడాలనిపిస్తుంది. ఈ రోజు అందరూ కూడా పండగ చేసుకుంటారు. ఏ ఆఫీసులకు సెలవుంది, విజయదశమి రోజు అందరికీ సెలవు ఉంటుంది. ఇంటి పట్టున అందరూ ఉంటారు. ఈ రోజున ప్రసాదాలు అనేవి ప్రతి ఒక్కరు బొబ్బట్లు చేస్తారు, పులిహోరలు చేస్తారు, గారెలు చేసుకుంటారు. అది ఎవరికి ఉన్నది తాహతను బట్టి చేస్తారు. అమ్మవారిని రాజరాజేశ్వరిగా పూజ చేస్తారు.